నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి నెల్లూరు నీరజ తన పేరు వింటేనే తనదొకట డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది. మనము చాలా టీవీ షోస్లో చూసాము. తను ఎంత అంటే చాలా హైపర్ యాక్టివ్గా ఉంటుంది. తన మాట్లాడే స్టైల్ అదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే తనకి సరైన గుర్తింపు రాలేదని చెప్పేసి చాలాసార్లు తను ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈరోజు మాత్రం ఒక వీడియో రిలీజ్ చేశారు తను. చాలా అంటే అది సంతోషమా లేకపోతే బాధ అనేది మనకు తెలియదు. ఆ వీడియోలో మాత్రం తను చాలా అంటే తనకి ఏమేమి జరిగినాయి, ఎంత అవమానం జరిగింది ఇండస్ట్రీలో, అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అన్నీ వివరించారు. అయితే ఎందుకు తను అంత బాధపడాల్సి వచ్చింది ఈ అంశాన్ని మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. నెల్లూరు నీరజ తిను అంటే తన పేరు ఒక అంటే మంచి ఇది ఉంటుంది. తను మాట్లాడుతుంటే ఇంకా మనకు ఫన్నీ అనిపిస్తుంటుంది. తన స్లాంగ్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. మనం చాలా షోస్లలో కూడా చూసాము. చాలా కామెడీగా, చాలా టైమింగ్ బాగుంటుంది. తనకి ఈ మధ్య కాలంలో తను ఒక సినిమా చేయడం జరిగింది. సో ఆ సినిమా గురించి ఆయన తన పాస్ట్ లైఫ్ గురించి చెప్తూ చాలా బాధపడినట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఆ వీడియో వెనకాల ఉన్న కథ ఏంటి అసలు? యాక్చువల్గా తను ఎందుకు ఎమోషనల్ అయింది అనేది చూద్దాం. అందరికీ నమస్కారం. నేను 13 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. చాలా సినిమాలు, స్టేజ్ షోలు అవి ఇవి అన్నీ చేశాను. కాకపోతే సరైన బ్రేక్ కోసం ఎదురు చూశాను. చిల్లా చిత్కా రోల్స్ చేయడం వేరు, అలా కనబడి అలా పోయేది వేరు. ఒక మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్లో ఇట్లా చేయడం వేరు. నాకు ఇన్నేళ్ళకి ఈ 13 ఏళ్ళకి నాకు డీజే టిల్లులో దొరికింది, టిల్లు స్క్వేర్లో. అలా హీరోతో ఎదురు కూర్చొని మాట్లాడే మంచి సీన్స్. పైగా ఆ ట్రైలర్లో కూడా నేను అంతసేపు చూసుకొని నాకు చాలా ఎమోషనల్ అయ్యాను అనుకుంటా. ఆవిడ బాధను ఆవిడ చెప్పుకుంది, అందరితో పంచుకుంది. ఇది ఒక ఎత్తు. అసలు విషయానికి వస్తే నీరజ చాలామందికి తెలియదు, కానీ నేను నా చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నా సీరియస్లీ. చాలా కామెడీ షోస్, స్టేజ్ షోలు, ఈవెంట్లు అవి ఇవి అని ఏది లేదు. అన్ని స్టాండప్ కామెడీ దగ్గర నుంచి అన్నీ చేసింది. నెక్స్ట్ స్పాంటేనిటీ. నువ్వు ఒక ఆర్టిస్ట్ అంటే వేరే వాళ్ళకి స్క్రిప్ట్లు ఇవ్వాలి, కొంతమందికి స్క్రిప్ట్లు అక్కర్లా. అట్లాంటి అరుదైన నటులలో కొంతమంది పేర్లు చెప్పుకుంటే మనకి ఇప్పుడు బాగా ఫేమస్ అయిన నటి కమ్ యాంకర్ మన ఝాన్సీ. అవునా? ఏమాత్రం తీసిపోదు ఝాన్సీ గారికి నెల్లూరు నీరజ, ప్రామిస్. అంటే అంత స్పాంటనిటీగా డైలాగ్స్ వేయడము ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అంటే అఫ్కోర్స్ అదే ఆ యాంకర్ పర్సనాలిటీ కాదు కాబట్టి యాంకరింగ్ చేయలేదేమో, కానీ వ్యాఖ్యాతగా కూడా అవ్వాలి, లీలగా చేసేయగలరు. నాట్ ఓన్లీ నెల్లూరు నీరజ, చాలామంది ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు 500 రూపాయలకి 1000 రూపాయలకి సీరియల్స్లో చిన్న చిన్న వన్ డే క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఒక 15 ఏళ్ళ తర్వాతనో 20 ఏళ్ళ తర్వాతనో 15 ఏళ్ళ తర్వాతనో నేను చిన్న ఉన్నప్పుడు చూసే వాళ్ళని ఇప్పుడు మంచి మంచి రోల్స్ చేస్తున్నారు. అందులో మొదట నేను చెప్పేది ఏంటంటే మన అజయ్ ఘోష్ ఏదో చిన్న కామెడీ సీరియల్స్, చిన్న లో బడ్జెట్ టీవీ సీరియల్స్లో వన్ డే క్యారెక్టర్లకు వచ్చేవాడు. 800, 700, 500, 1000 రూపాయలే పేమెంట్. దానికి కూడా వచ్చి పనిచేసి వెళ్ళిన ఆయన అంత చక్కగా చేశారు. అరే ఏంటి వీళ్ళు ఇంత బాగా ఉన్నారు, అంత చక్కగా మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఏమన్నా అంటే బాగుండు అనుకున్నాం. స్టేజ్ నాటకాలు అద్భుతంగా చేస్తాం, క్యారెక్టర్లు చేస్తాం, మంచి ఛాన్స్ కోసం చూస్తున్నాం అనేవాళ్ళు. నేను ఇంకా ఇప్పుడు వచ్చే సినిమాలలో చూసి నేను ఫస్ట్ అమ్మోరు తల్లి నయనతార సినిమాలో చూసి షాక్ అయ్యా. అరే భలే క్యారెక్టర్ పడిందే అనుకున్నా. తర్వాత పుష్పలో చూసి కళ్ళు మూసేసుకున్నా, అయిపోయింది ఈయన దశ తిరిగింది అని. తర్వాత మళ్ళీ ఇంకో ఆర్టిస్ట్ గోపరాజు గారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్ని చాలా సీరియల్స్లో మంచి మంచి క్యారెక్టర్లు చేశాడు. మొన్న మిడిల్ క్లాస్ మెలోడీస్తో బ్రేక్ వచ్చింది తండ్రి క్యారెక్టర్తో. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక బలగం సినిమాలో ఉన్న నటులందరూ ఆల్మోస్ట్ ఇంకా చాలామంది సో ఇట్లా ఎదుగుతున్నారు అనమాట. బట్ ఇండస్ట్రీలో వాళ్ళు వచ్చి ఎన్ని రోజుల్లో బోల్డ్ అన్ని రోజులు బోల్డ్ అన్ని సంవత్సరాలు ఉండి 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 ఎప్పుడో అడపతడప ఒక సీరియల్ చేసుకుంటా అసలు మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి రేర్ లిస్ట్లోకి ఇప్పుడు మళ్ళీ నీరజ్ ఎంటర్ అయింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతమైన క్యారెక్టర్లు వస్తాయి ఈమెకి. మనకు ఒకప్పటి మన శ్రీలక్ష్మి ఆంటీ లాంటి మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి. బంగారంలా దూసుకుపోతుంది. చిన్న సినిమాలకి ఈమె వరం అనుకో. ఇంకా ఇప్పుడు అట్లా కామెడీ చేసే వాళ్ళని బాగా డిమాండ్ చేస్తారేమో కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు. ఈవిడ అసలు డిమాండ్ చేసే మనిషి అయితే కాదు. ఎంత ఇస్తే అంత తీసుకొని అద్భుతంగా పనిచేస్తుంది. కానీ డిమాండ్ చేయాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే
ఇన్నేళ్ళకి బ్రేక్ వచ్చింది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతుంది? రైట్. అవునా? ఇప్పటి నుంచి కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచే వాళ్ళు ఇచ్చిందంతా తీసుకుంటే ఇక ఆమె ఎప్పుడు ఉంటుంది, టైం దొరికినప్పుడే బాగా సంపాదించుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. కానీ సీరియస్లీ నాట్ ఓన్లీ నెల్లూరు నీరజ, టీవీ షోస్ చేసుకుంటా, జబర్దస్త్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటా, ఇప్పటికీ కూడా మంచి గుర్తింపు రాని నటులు చాలామంది ఉన్నారు. అందులో నేను బాగా ఫీల్ అయ్యే ఒక ఆర్టిస్టు మన ఇతను ఎవరు, రాఘవ. రైట్. రాకెట్ రాఘవ గారు. అఫ్కోర్స్ జబర్దస్త్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నప్పటికీ మంచి స్టార్డమ్ ఉంది, బాగా సంపాదించుకున్నప్పటికీ ఆయనకి రావాల్సిన మంచి రోల్స్ రాలేదనేది నా ఫీలింగ్ అంతే. అలాగే గుండు సుదర్శన్ కానివ్వండి, కొంతమంది ఉన్నారు చాలా రేర్ ఆర్టిస్టులు, కొంతమంది ఉన్నారు అద్భుతంగా అసలు ప్రతి సినిమాలో వీళ్ళు లేకుండా సినిమా లేదు అనేటువంటి ఆర్టిస్టులు. ఒక బ్రహ్మానందం గారి స్థాయి నటుడు రాఘవ చెప్పాలి అంటే. అట్లాంటి వాళ్ళు చాలామంది. ఆ జబర్దస్త్లో సత్యపండు అని ఒక ఆయన ఉంటారు, అద్భుతమైన యాక్టర్ అసలు. చాలా రేర్ రానిముత్యాలు కొన్ని ఉన్నాయి, ఏంటో ఇంకా బయటపడట్లా. ఎందుకు ఇండస్ట్రీలో ఇంత మంచి టాలెంటెడ్ ఉన్నా కూడా పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి పక్క ఇండస్ట్రీల నుంచి వెళ్ళి తెచ్చుకుంటున్నారు క్యారెక్టర్స్. అరే మన తెలుగు వాళ్ళని మాత్రం వాళ్ళు ఎంకరేజ్ చేయరు, కానీ పక్క స్టేట్ నుంచి వెళ్ళి ఆ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం మన తెలుగు వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. ఎందుకు అట్లా? ఒకప్పుడు అంటే అదేదో ఫ్యాషన్గా చేసుకున్నారు, కానీ ఇప్పుడు అవసరం అట్లా వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు అంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తెచ్చి ఇలా చూపించి వాళ్ళకి పవర్ఫుల్ రోల్స్ ఇచ్చి మనల్ని నెత్తి మీద కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళు 4 రోజులు నాట్యమాడి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అవసరమే. ఎందుకు చెప్పనా, ఒకరు కన్నడ నుంచి, ఒకరు తమిళ్ నుంచి, ఒకరు మలయాళం నుంచి సినిమాలని పాన్ ఇండియా అవుతున్నాయి కదా. వాళ్ళు ఇప్పుడు మన కిసీకా బై కిసీకి జాన్ సినిమా ఉంది, మన వెంకటేష్ గారు, భూమిక అందరూ ఉన్నారు అక్కడ, జగపతి బాబు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అవసరం, ఇప్పుడు అవసరం. అంటే అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఉన్న వాళ్ళు అన్ని. ఇప్పుడు మన సునీల్ తమిళ్లో మంచి స్టార్, సూపర్ అయిపోయాడు అట్లా. అక్కడ విజయ్ సేతుపతి, ఇక్కడ ఇప్పుడు పైనుంచి హీరోలందరూ ఇక్కడ విలన్లు అవుతున్నారు. రేపు ఇమ్రాన్ హష్మి కూడా విలన్ అవుతున్నాడు. అలాగే డియోల్ బంగారం లాగా మంచి విలన్ లా సెటిల్ అయిపోయాడు. అప్పుడే వచ్చిన సంజయ్ దత్ సెట్ అయిపోయాడు. సునీల్ శెట్టి లాంటి వాళ్ళు ఇంకా తడబడుతున్నారు, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. అండ్ ఈ పక్క రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళు, అక్కడ నుంచి మలయాళం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ పాగాయడం ట్రై చేస్తున్నారు. మనం చిన్నప్పుడు రజనీకాంత్ సినిమాలు చూసేవాళ్ళం, అందరు తమిళనాడులో ఉండేవాళ్ళు, మన వాళ్ళే గొంతులు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి, అయినా మనకి ఏం అనిపించేది కాదుగా. అట్లా ఇప్పుడు అందరూ కావాలి. ఏంటంటే అబ్బాయిలు అంటే కొంతమంది ఎవరైతే ఇప్పుడు మన హీరోలే కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లే కావచ్చు, మేల్కి ఉన్నంత డిమాండ్ ఏదైనా కూడా ఫీమేల్కి లేదు. అంటే తెలుగులో పర్టికులర్గా తెలుగులో చూసుకున్నట్టయితే ఒక్క తెలుగు హీరోయిన్ అంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు అమ్మాయి లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో పక్క స్టేట్ నుంచి వచ్చిన హీరోయిన్స్ తప్ప వాళ్ళు తెలుగు నేర్చుకొని మాట్లాడమే తప్ప 16 అన్నాళ్ళ తెలుగు అమ్మాయి ఇంతవరకు మనకి హీరోయిన్గా కనిపించలేదు. మీరు అది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒకప్పుడు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ భర్తీ శ్రీలీల తీర్చేసింది. శ్రీలీల తెలుగు అమ్మాయి బంగారంలాగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ అవ్వాల, ఆమెకు కూడా మంచి మంచి రోల్స్ పడుతున్నాయి. కాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులనే ఎక్కడెక్కడి నుంచో తెచ్చి వాళ్ళకి బలవంతంగా డైలాగులు ఇచ్చి అతుకుల బొంత చేస్తారు. అంటే కథ డిమాండ్ చేసింది అంటారు ఏమన్నా అంటే, కానీ అసలు అక్కడ ఏం ఉండదు. ఇప్పుడు నెల్లూరు నీరజ లాంటి ఆర్టిస్టులు అసలు ఆవిడ తోటలు చాలా మంది ఉంటుంది, టీం అంతా థియేటర్ టీమ్, వీళ్ళని పెట్టుకుంటే బంగారంలాగా ఆడుతా సినిమాకి అవార్డులు వస్తాయి. నువ్వు ఎవరినో తెచ్చి అతుకుల బొంత భాష ఇచ్చేసి తిత్తి అనిపించి మళ్ళీ వాళ్ళకి ఇంకెవరితోనో డబ్బింగ్ చెప్పి అదంతా ఒక రకంగా ఉంటుంది. కానీ వీళ్ళు ప్రాణం పెట్టి పని చేస్తారు, ప్రాణం పెట్టి మాట్లాడతారు. చిల్లర కూడా నువ్వు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు, నోరు తెరిచి అడగరు కూడా అడగరు, తెలుసా? ఇంకా బయట వాళ్ళు అంటే అది కావాలి ఇది కావాలంటారు, కానీ వాళ్ళు బలంగా ఉంటుంది. వీళ్ళు ఏం అడగరు, చక్కగా వాళ్ళకి ఇష్టం పని చేయడం. అంటే వాళ్ళు ఎంత ఎదిగినా సరే కొత్త కొత్త క్యారెక్టర్లు చేయడానికి ఇష్టపడతా ఉంటారు, రోజు రోజు తెర మీద కనబడడానికి. అట్లా ఇష్టంగా ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళు చాలా రేర్గా దొరుకుతారు. అందుకే అంత ఎమోషనల్ అయింది ఈ అమ్మాయి, అది సంగతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో